అందరికీ ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెన్ బై రీయూజ్డ్ కంటెంట్? అందరూ ఆలోచిస్తుంటారు, ఈ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా, రీయూజ్డ్ వచ్చేసింది, ఎందుకు వచ్చింది, ఏంటి అసలు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అని టెన్షన్ పడుతున్నారా? అయితే మీలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో ప్లీజ్ డోంట్ టేక్ టెన్షన్, ఎవరు టెన్షన్ అయితే పడకండి. రీయూజ్డ్ కంటెంట్ అంటే చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ చూడండి. ఏ సినిమా హీరోల ఫొటోస్ డౌన్లోడ్ చేసినా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసినా, మీ ఫొటోస్ ఇన్స్టాలోంచి ఇన్స్టా రీల్స్ని షార్ట్స్కి అప్లోడ్ చేసిన మీదే కావచ్చు ఇన్స్టాగ్రాము, అయినా కూడా వాళ్ళు అక్కడ చేసిన ఇన్స్టా రీల్స్ అన్నీ ఎత్తుకొచ్చి మన యూట్యూబ్లో షార్ట్స్ కింద అప్లోడ్ చేసిన రీయూజ్డ్ కంటెంటే అవుతుంది. మీ వీడియోస్ ఏమన్నా ఎక్కువ వ్యూస్ వచ్చినవి మళ్ళీ అప్లోడ్ చేసిన అది రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. బయట ఏదైనా మ్యూజిక్, వేరే మ్యారేజ్కి వెళ్ళారు, ఆ పిక్స్ తీస్తున్నారు, ఆ వీడియో తీస్తున్నారు, అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉండే మ్యూజిక్ పెట్టినా కూడా రీయూజ్డ్ కంటెంటే అవుతుంది. సో ఇంకెలా అండి, మేము ఎలా చేయాలి రీయూజ్డ్ కంటెంట్ రాకుండా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా సాంగ్ అట్లా ఏమైనా వింటూ ఉంటారు కదా, బయటకు వెళ్తాము, మ్యారేజ్కే వెళ్ళారు తీసుకోండి ఎగ్జాంపుల్. మ్యారేజ్కి వెళ్ళారు, అక్కడ సంగీత్ జరుగుతుంది. సో సాంగ్ సౌండ్స్ ఖచ్చితంగా ఆ డ్యాన్స్లు అవన్నీ మీరు వీడియో తీయాలి, అప్లోడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే, వాల్యూమ్ ఉంటుంది కదా, ఎడిట్ చేసేటప్పుడు వాల్యూమ్ బటన్ ఎప్పుడు కానీ 30 కన్నా బిలో పెట్టేసుకోండి. ఆ వాల్యూమ్ అనేది, ఆ సాంగ్ సౌండ్ అనేది 30 కన్నా బిలో, 20నో 25 పెట్టేయండి. మళ్ళీ మీరు మాట్లాడాలనుకునేదంతా మాట్లాడేసేయండి వీడియో ఎడిట్ చేసేటప్పుడు. సో అప్పుడు నీకు రీయూజ్డ్ కంటెంట్ అయితే రాదు. 30 కన్నా బిలో ఉండాలి, 30% కన్నా బిలో ఉంటేనే అది రీయూజ్డ్ కంటెంట్ కింద రాదనమాట. సో ఇలా అయినా చేయొచ్చు. లేదా పూర్తిగా వాయిస్ వాల్యూమే మ్యూట్లో పెట్టేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చినా సరిపోతుంది. అలా చేస్తే కూడా రీయూజ్డ్ కంటెంట్ రాదు. డ్రమ్స్ సౌండ్, ఆఖరికి నమాజ్ చదివేటప్పుడు నమాజ్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కూడా కాపీరైట్ కిందే వస్తుంది, రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, సీరియల్స్ అప్లోడ్ చేసేటప్పుడు లాంగ్ వీడియో అయితే బాగుండేది, అట్లీస్ట్ 10 to 15 minutes వీడియో అయితే అది ట్రిమ్ చేసే కొద్దీ నా కంటెంట్ కూడా ప్రాసెస్ అయిపోయి ఉంటుంది అనమాట, మానిటైజేషన్. ఏం చేసిందేమి, సీరియల్ డౌన్లోడ్ చేసేసుకున్నాను, అది వేరే వాళ్ళది. అలా చేసినా కూడా రీయూజ్డ్ కంటెంట్. వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసినా కూడా అది రీయూజ్డ్ కంటెంటే అవుతుంది. ఇలాంటి తప్పులు అయితే దయచేసి చేయకండి. ఇంత కష్టపడి మళ్ళీ మానిటైజేషన్ దగ్గర రిజల్ట్ అయితే మాత్రం చాలా ఆ పెయిన్ అయితే నాకు తెలుసండి, అందుకే చెప్తున్నా. అందుకోసమే నేను ఈ రీయూజ్డ్ కంటెంట్ మీద ఫోకస్ చేశాను అనమాట. ఇంకో విషయం, ఎక్కువ నేను విన్న మిస్టేక్స్, అందరూ చెప్పే మిస్టేక్స్ కావచ్చు, అడిగిన క్వశ్చన్స్ కావచ్చు. రీయూజ్డ్ కంటెంట్ కొంతమంది సీరియల్స్ అప్లోడ్ చేస్తుంటారు కదా, మళ్ళీ వాళ్ళకి ఏం అవ్వదా అనేసి డౌట్. యాక్చువల్గా నాకు కూడా ఉండింది డౌట్. అలా ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే నేను చెప్పాను కదా ఇందాక, దాదాపు 15 to 20 minutes వీడియో అయితే ఆ సీరియల్ అంతా అయిపోతుంది. మనకు నచ్చినవి ఏమైనా జ్యువెలరీ కానీ, ఏదైనా బట్టలు కానీ, శారీస్ కానీ, లేదా మీరు ఏదైనా టాపిక్ కానీ, మీ వీడియోస్ కానీ దానికి యాడ్ చేసేసుకొని దాదాపు 20 minutes రన్ అయితే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ రాదు. అలా రాదు. లైటింగ్ తగ్గించినా రీయూజ్డ్ కంటెంట్ రాదు. మనకు సేమ్ టు సేమ్ ఉండకూడదు అనమాట. నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ చాలామంది నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వంట వండేసి దానికి మ్యూజిక్ ఇచ్చేస్తున్నారు. అలా ఇస్తే రీయూజ్డ్ కంటెంటే అంటారండి. ఆ వంట చేస్తూ మీరు మ్యూజిక్ యాడ్ చేస్తే రీయూజ్డ్ అని రాదు. వంట చేయకుండా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ఆ వంట, ఇప్పుడు సాంగ్ పెడితే, ఆ మ్యూజిక్ పెడితే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుంది. ఈవెన్ షార్ట్స్లో కూడా వండేసిన దానికి మన వాయిస్ ఓవర్ ఇస్తేనే బెటర్, కానీ మ్యూజిక్ యాడ్ చేసామనుకో, షార్ట్స్ కూడా చెప్తున్నా, షార్ట్స్లో కూడా వండేసిన దానికి రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తుందంటే, మీరు వండేసిన దానికి మ్యూజిక్ పెడుతున్నారు. అలా లేదు, చేస్తూ ఉన్నప్పుడు మ్యూజిక్ పెట్టినా ఓకే, ఎందుకంటే అది మీరు చేస్తున్నారు, మీ వీడియో అని. అలాంటి వాటికి రాదు. అయిపోయిందా?
నెక్స్ట్ షార్ట్స్ మనము కొలాబ్ చేస్తాం కదా, దానికి రాదంటే కొలాబ్స్కి రాదండి, ఎందుకంటే అది వాళ్ళు ఇచ్చిన ఆప్షనే కాబట్టి అది కూడా రాదు. నెక్స్ట్ ఇంకా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ మనము క్లియర్ చేసుకుంటూ వెళ్తేనే చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి, తెలుసుకునే కొద్దీ లోతు ఎక్కువ అండి యూట్యూబ్లో. సో నాకు అనుభవం ప్రకారం, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదనే నేను ఇవన్నీ చెప్తున్నా. సో ఇలాంటివండి. నాకు పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం. తన ఫోటోని నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నా ఫోటోకి యాడ్ చేసి అప్లోడ్ చేశాను. సో రిజెక్టెడ్. ఎందుకు తెలుసా? డైరెక్ట్గా నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి. స్క్రీన్ షాట్ పెట్టినా, అందుకే అలాంటివన్నీ మనం చేయకూడదు. సో ఒకవేళ అలాంటివి చేస్తే ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుంది, మళ్ళీ పప్పులో కాలేస్తారు. సో దయచేసి అలాంటివి చేయకుండా చిన్న చిన్న టిప్స్ పాటించండి. పెద్ద విషయం ఏం కాదు, కాకపోతే కష్టపడాలండి. ఈజీగా అయితే యూట్యూబ్లో డబ్బులు అయితే రావు. కష్టం 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 ఖచ్చితంగా కష్టే పని అన్నారు కదా. మీరు ఎంత కష్టపడితే, ఎంత అప్డేట్ అయితే, ఎంత కష్టపడితే అప్పుడే మన ఫలితం వస్తుంది. ఎవరికో అండి నైట్కి నైటే యూట్యూబ్ స్టార్స్ అయిపోయేది. కొంచెం కష్టపడాలి, కొంచెం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. వెనకడుగైతే వేయకండి, తెలుసుకుంటూ ఉండండి. తెలియంది తెలుసుకుంటూ, చూస్తూ, సర్చ్ చేస్తూనే ఉండాలండి. అప్పుడే అప్డేట్, అదే చెప్పేది, అప్డేట్ అవుతూ ఉంటేనే యూట్యూబ్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, నాకు ఫస్ట్లో ఏం తెలిసేది కాదు, ఒకదాని తర్వాత తెలుసుకుంటున్నానా. ఇప్పుడు నేను సెర్చ్ చేసిన బట్టి వీడియోస్ బ్యాక్గ్రౌండ్ ఎలా మనం చేంజ్ చేసుకోవాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను. అది రేపటి వీడియోలు చూద్దాము. సో ఇదండి ఈ రీయూజ్డ్ కంటెంట్ అప్లోడ్ ఎందుకు వస్తుంది అంటే, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ చేయకుండా ఉంటే సరిపోద్ది. ఓకేనా? ఇదే అండి వాళ్ళకి. ఓకేనా? రీయూజ్డ్ కంటెంట్ తెలుసుకున్నారా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అయితే పెట్టండి. ఓకే, లవ్ యూ ఆల్.